బ్రేకింగ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు సవాళ్లు విసిరారు. మోటార్లకు మీటర్లు, ఉచిత విద్యుత్ కొనసాగింపుపై బీఆర్ఎస్ను గట్టిగా అరుచుకుంటే వడ్లు కొనంది మీరు బీజేపీ పార్టీకి చివాట్లు పెట్టారు. మోటార్లకు మీటర్లు పెట్టినా, రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేసినా మేము ఎన్నికల్లో పోటీ చేయమని, అలాగే ఒకవేళ మోటార్లకు మీటర్లు పెట్టకపోయినా ఉచిత విద్యుత్ కొనసాగించినా ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి తప్పుకుంటుందా అని ప్రశ్నించారు. మరోవైపు వడ్లు కొనంది మీరు, రైతు పండించిన ప్రతి గింజను మా ప్రభుత్వం కొంటుందని, మేం కొంటున్నది ఎంత, కేంద్రం కొనేది ఎంత అని నిలదీశారు. వరి, జొన్న, మొక్కజొన్నలు మొత్తం మా ప్రభుత్వం కొంటుంది. మేం కొన్న మొత్తం పంట కేంద్రం కొనాలని, కానీ కేంద్రం కొనకపోవడం వల్లే రాష్ట్రంలో రైతు గోసలు పడుతున్నారని వాపోయారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందిస్తారు. బబిత, ఈ అంశంపై ఎన్నికల్లో పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంటుందా లేక పోటీ చేస్తుందా? ఎస్ తరంగిణి, అంటే ఇప్పుడు సాయంత్రం జరిగిన చిట్చాట్ లో రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా అటు బీఆర్ఎస్ ని ఇటు బీజేపీని డైరెక్ట్ గా సవాల్ చేశారు. అంటే రెండు పార్టీలపై రేవంత్ రెడ్డి వార్ ప్రకటించినట్టుగానే మాట్లాడినట్టుగా అనిపిస్తోంది. అంటే మోటార్లకు మీటర్లు, ఉచిత ఉద్యోగ కొనసాగిస్తే మేము తప్పుకుంటాము, అలాగే అది జరగకపోతే మీరు తప్పుకుంటారా అని ఇటు బీజేపీని అటు బీఆర్ఎస్ ని రెండు పార్టీలని డైరెక్ట్ గా క్వశ్చన్ చేసినట్టుగా కూడా మనం చూస్తున్నాము. అంటే డైరెక్ట్ గా ఇటు కిషన్ రెడ్డిని అటు బీఆర్ఎస్ ని ఇద్దరిని ఆయన క్వశ్చన్ చేశారు. అంటే ఇటు వడ్లు, గింజలు, ధాన్యాలు, వరి అన్ని మేము తడిసిపోయిన ధాన్యాన్ని కూడా మా మంత్రులు కొంటున్నారన్న స్టేట్మెంట్ కూడా రేవంత్ రెడ్డి పాస్ చేశారు. కాకపోతే ఇవి కొనాల్సింది ఎవరు? కేంద్రం నుంచి కొనాల్సింది బీజేపీ సర్కార్ కొనాలి. అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడానికి కూడా నేను 2-3 సార్లు ప్రయత్నించాను. ఆయనకి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడానికి కూడా ప్రయత్నించాను, కానీ ఆయన ఇప్పటి వరకు కూడా కలవలేదు. అంటే ఈ రెండు పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే రాజకీయాలు చేస్తున్నాయి, కానీ ప్రజల కోసం ఆలోచించట్లేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే డైరెక్ట్ గానే అన్నట్టుగా మనం చూసుకుంటున్నాము. అంటే బీజేపీ ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీల పైన అయితే రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా సవాల్ విసినట్టుగానే చూసుకోవచ్చు. తరంగిణి, బబిత, కేంద్రం ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి వడ్లను కొనలేదా? ఎందుకు? అదే అంటే యాక్చువల్ గా ఇప్పటి వరకు మన మినిస్టర్స్ ఎవరైతే తెలంగాణ మినిస్టర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారో తను ఇప్పటి వరకు అన్ని కేంద్రాల్లో ఎక్కడెక్కడైతే కేంద్రాలు ఉన్నాయో వడ్ల కేంద్రాలు అక్కడ నుంచి ధాన్యాన్ని తీసుకుంటున్నాము, క్వింటాల్కి ఇంత అనే రేట్ ఇస్తూ ప్రతి ఒక్క ఊరికి జిల్లాలకి తిరుగుతూ అక్కడ ప్రతి ఒక్కరిని ఎక్కడో కొన్ని దగ్గర అయితే ఆగుతుంది, కానీ ఈ అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా మినిస్టర్స్ కొంటున్నారని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అలాగే మహారాష్ట్ర సీఎం ని కలవడానికి మాట్లాడడానికి కూడా ప్రయత్నిస్తున్నాము, కానీ ఆయన ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. ఆయన కలవడానికి కూడా సముఖత చూపెట్టట్లేదు. ఇటు బీజేపీ ఇంకా బీఆర్ఎస్ రెండు రైతుల ముసుగులో గొడవలు పడడం తప్ప రైతుల పక్షాన ప్రజల పక్షాన లేరు అన్నట్టుగా అయితే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. బబిత, అయితే ఈ అంశంపై బీఆర్ఎస్ ఎలాంటి స్పందన చెబుతుంది? అక్కడి నుంచే ద్వంద్వ వైఖరి వినిపిస్తుంది తరంగిణి. ఎందుకంటే ఒకవైపు బాల్కసుమన్ చేసే వ్యాఖ్యల్లో అసలు రైతులు ఎవరు బయటకి రావట్లేదు, రోడ్లపైన ఎవరు కనిపించట్లేదని అంటారు. మరోవైపు హరీష్ రావు ఏమో వడ్లు కొనకపోతే రైతులకు మద్దతు ధర ఇవ్వకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని అంటారు. మరోవైపు రేవంత్ రెడ్డి సర్కార్ చూసుకుంటే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్స్ లో కావచ్చు, అటు రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క మినిస్టర్స్ దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు విప్ వరకు కూడా ప్రతి ఒక్కరు రైతుకు మద్దతు ధరలు ఇప్పిస్తున్నాము, అంటే 10 లక్షల క్వింటాల వరకు ఇప్పటికీ ధాన్యం కొనుగోలు చేసింది మన సర్కారు. కాకపోతే పైన కొనాల్సింది ఎవరు అంటే తెలంగాణ సర్కార్ కొన్న తర్వాత స్టేట్ లెవెల్లో కొన్న తర్వాత సెంట్రల్ లెవెల్ కి తీసుకెళ్లాలి. సెంట్రల్ లెవెల్లో ఇప్పటి వరకు ఎవరు అందుబాటులోకి రావట్లేదు, అందుకే ధాన్యం కొనుగోలు లేట్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ బబిత.